హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను విలేజ్లో ఉన్నాను. ఆల్రెడీ మీకు అందరికి కూడా తెలుసు కదా, రోహన్కి హాలిడేస్ కాబట్టి నేను ఇప్పుడు విలేజ్లో ఉన్నాను. విలేజ్లో ఈరోజు నేను ఏమేమి రెసిపీస్ చేస్తాను, ఏమేమి పనులు ఉన్నాయి, ఈరోజు ఏమేమి వంటలు అనేసి అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. దాంతోపాటు ఈ వీడియో ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి ఈ వీడియో ఫుల్గా చూసేద్దామా? ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ రోహన్ అయితే పొద్దున్నే టిఫిన్ కూడా చేయకముందే తను ఇసుకలోకి వెళ్ళి ఆడుకోవాలని మారం చేస్తున్నాడు. పొద్దున్నే ఇసుకలోకి వద్దని నేను చెప్తున్నా వినడం లేదు తను. అందుకే గేట్ బయటకు వచ్చాడు. ఇసుక దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలంటున్నాడు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. దాంతోపాటు నేను ఈరోజు ముగ్గులు ఎలా వేసానో కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా వేసాను ఈరోజు నేను మార్నింగ్ ముగ్గులు. చూస్తున్నారు కదా, ఈ ముగ్గు మీకు నచ్చిందా లేదా అని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ముగ్గు వచ్చేసి 13 డాట్స్తో వేశాను. నేను 13 to 7 డాట్స్ వచ్చేటట్లు వేశాను. దాంతోపాటు బార్డర్స్ కూడా వేసాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా వేశాను బార్డర్స్. చూసారు కదా, ముగ్గులైతే నేను ఈ విధంగా వేశాను. తర్వాత మార్నింగ్ టిఫిన్కి నేను ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో మీరు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పొంగల్ తయారు చేయడానికి రెడీ చేసి పెట్టాను అన్నీ. నేను ఎప్పుడు రెగ్యులర్గా కుక్కర్లోనే ప్రిపేర్ చేసేస్తాను పొంగలు. కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను కదా. ఇక్కడ చూడండి, ముందుగా ఆయిల్ వేడెక్కించిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు కూడా వేసుకున్నాను. ఆవాలు వేసిన తర్వాత ఇందులో జీలకర్ర, మిరియాలు కూడా వేసుకుంటున్నాను. ఈ ఆవాలన్నీ లైట్గా స్ప్లిట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి గరిటతో తిప్పుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న ఒక చిన్న అల్లం ముక్క, దాంతోపాటు 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా కలుపుకొని బాగా వేయించుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అల్లంని ఈ విధంగా దంచి వేసామంటే పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నింటినీ లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టమోటా ముక్కలను కూడా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే టమోటాలని 2 తీసుకున్నాను. ఇవి బాగా వేయించుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా టమోటాలు వేసుకొని 1 లేదా 2 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. ఈ టమోటా ముక్కలన్నీ మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇంగువ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని ఈ టమోటాలు మగ్గించుకోవడానికి కొంచెం సమయం వరకు మూత పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా టమోటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా పెసరపప్పు వేసుకోవడం వల్ల ఇది బాగా ఫ్రై అవుతుంది. పెసరపప్పు ముందుగా వేయించుకోవడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది. దాంతోపాటు తొందరగా కూడా ఉడికిపోతుంది పెసరపప్పు. ఈ విధంగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యము వాటర్తో పాటు వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వచ్చేసి ఇక్కడ 1 గ్లాసు బియ్యంకి 3 గ్లాసులు నీళ్లు కొలత వేసుకుని వేస్తున్నాను. కొన్ని బియ్యం అయితే 3.5 గ్లాసు వేయాల్సి వస్తుంది వాటర్ ఎప్పుడు కూడా బియ్యము ఇంకా పెసరపప్పు 2 కొలత వేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేస్తున్నాను. దాంతోపాటు ఉప్పు, కారం అన్నీ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఉప్పు ఏదైనా తక్కువ ఉన్నదంటే మళ్ళీ ఒకసారి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేనైతే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రెషర్ కుక్కర్లోనే పొంగల్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మూత తీసిన తర్వాత పైకి కిందకి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పైన కొంచెం లిక్విడ్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకున్నామంటే ఈవెన్గా కలిసిపోతుంది. దీన్ని వేడివేడిగా హాట్ బాక్స్లోకి షిఫ్ట్ చేసుకున్నామంటే 2-3 అవర్స్ వరకు వేడిగానే ఉంటుంది. తర్వాత ఈ పొంగల్ని వేడివేడిగా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పొంగలు ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ మరీ పలుచగా అయిపోయినా లేదా మరీ గట్టిగా ఉన్నా బాగుండదు పొంగలు. ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు వడియాలు ప్రిపేర్ చేస్తున్నాము. మీరు ఆల్రెడీ మన వీడియోస్లో చూసే ఉంటారు. చాలా వరకు కర్రీస్లో అంతా మేము ఎక్కువగా వడియాలే యూజ్ చేస్తూ ఉంటాము. మనం ఆవాలు, ఉద్దిపప్పు యూజ్ చేస్తాం కదా తిరగబోతలకి, వాటికంతా వాటి బదులుగా ఈ విధంగా వడియాలు ప్రిపేర్ చేసుకొని వడియాలని వాడుకుంటాం మేము. ఈ వడియాలు ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 1 year, 1.5 year వరకు చెడిపోకుండా బాగా ఉంటాయి. ఈ వడియాల్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఈ వడియాలను ఎక్కువగా మేము చిత్తూరు సైడ్ ఉన్న వాళ్ళే ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటాము. చాలా వరకు నార్త్ సైడ్ వాళ్ళకంతా తెలియకపోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను, చూడండి. తర్వాత నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈరోజు చుక్కకూరతో పప్పు వేసి వెనుపుతున్నాను. అంటే చుక్కాకు పులిగూర వెనుపుతున్నాను అనమాట. అది ఎలా తయారు చేయాలో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ.
మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, చుక్కాకు ఈ విధంగా ఉంటుంది. చుక్కాకులో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి మీరు పులుపుని సపరేట్గా వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక కట్ట చుక్కాకు తీసుకున్నాను. దాంతోపాటు టమోటో, ఆనియను, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ తీసి రెడీ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను, కూరాకులు అన్నీ. దాంతోపాటు కందిపప్పును కూడా ఒకసారి కడిగి వాష్ చేసి పెట్టాను. ఇవన్నీ కూరకు రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఆనియన్, టమోటో, చిల్లీస్, కరివేపాకు, ఇంకా కూరాకు. దాంతోపాటు ఇది బియ్యం వచ్చేసి అన్నం చేయడానికి నానబెట్టుకున్నాను. తర్వాత ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా మనం కడిగి వాష్ చేసి పెట్టుకున్న ఈ కందిపప్పులో కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం కందిపప్పు తీసుకున్నాను, 1 కప్పు తీసుకున్నాను. దానికి 1.5 లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒట్టి పచ్చిమిరపకాయలే మేము ఎక్కువగా యూజ్ చేయము. కాబట్టి కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. తర్వాత వీటిలో టమోటో ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ మీరు చూసారు కదా, 2 టమోటోల్ని ముక్కలుగా చేసి పెట్టాను. ఈ టమోటోల్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలను కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ చిన్న గడ్డ తీసుకొని ఒలిచి పెట్టుకున్నాను ఈ విధంగా. తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరాకును కూడా వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి ఇందులో మళ్ళీ సపరేట్గా పులుపు వేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఆకుల్లో మాత్రం కొంచెం పులుపు తక్కువ ఉంటుంది. ఒకసారి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కొంచెం చింతపులుపు వేసుకోవచ్చు. మీకు ఎలా కూడా నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే చివరిలో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పప్పు బాగా ఉడికిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పప్పు ఉడికించుకున్న తర్వాత ఇది తిరగబోతే ఎలా వేయాలో కూడా నేను తర్వాత చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ప్రెజర్ అంతా పోయేంత వరకు ఉండి మూత తీసి పప్పు ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. పప్పు ఆల్రెడీ ఉడికినట్లయితే ఇప్పుడు ఈ పప్పు అంతా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రాళ్ళు సెట్ అనేసి అంటారు కదా, రాళ్ళతో ఉంటుంది మట్టి పాత్ర, ఈ పాత్ర ఉన్నట్లయితే అందులో తీసుకొని ఎనుపుకోవచ్చు. ఒకవేళ లేనట్లయితే మామూలు పాత్రలోనే తీసుకొని పప్పు అంతా మెదుపుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ని అన్నిటినీ సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్తో కూడా ఎనిపామంటే పప్పు సరిగా మెదగకపోవచ్చు. ఈ విధంగా వాటర్ సపరేట్ చేసేసిన తర్వాత ఈ పప్పు అంతటిని బాగా మెత్తగా అయ్యేంత వరకు మెదుపుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మెదుపుకోవాలి. పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి ఒక 2-3 మినిట్స్ మెదిపామంటే కూడా సరిపోతుంది. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత మనం వాటర్ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ను కూడా వేసుకున్న తర్వాత ఇది పులుపు, ఉప్పు అంతా సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు, పులుపు అంతా చెక్ చేసుకొని ఒకవేళ పులుపు తక్కువ ఉన్నది అనిపించిందంటే కొంచెం చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుపును వేసుకోవాలి. తర్వాత తిరగబోతే ఎలా వేయాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా. ముందుగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో వడియాల్ని నలుపుకొని ఈ విధంగా వేసుకోవాలి. వడియాలు వేసుకున్న తర్వాత ఈ విధంగా 1 నిమిషం పాటు వేయించుకున్నామంటే ఇది రెడ్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ వేయించుకున్నామంటే మాడిపోకుండా ఉంటాయి. ఈ ఆనియన్ ముక్కలు వేయించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కూడా వేయించుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఉడికించుకున్న పప్పులో నేను ఆల్రెడీ సాల్ట్ వేసేసాను కాబట్టి ఇప్పుడేం వేయట్లేదు, అలాగే ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా పప్పు కూరలు చేసేటప్పుడు డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ విధంగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్స్, కరివేపాకు అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్నాం కదా పాలకూరాకు, పప్పు అంతా కూడా దీన్ని ఇందులో తిరగబోతలో వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఒకవేళ ఉడికించి నీళ్ళు పక్కన పెట్టుకున్నట్లయితే ఆ నీటిని కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కూర కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి ఉడికించుకున్న వాటరే ఉన్నట్లయితే వేసుకోవచ్చు, లేదా వేడి నీళ్ళు కొన్ని తీసుకొని వేసుకోవచ్చు. అయినా కూడా మనకు తిక్కుగానే ఉందనిపించిందంటే ఇంకా కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కన్సిస్టెన్సీ అంతా కరెక్ట్గా ఉండేటట్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పులుపు, ఉప్పు అంతా సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు ఏదైనా తక్కువగా ఉన్నదంటే వేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చుక్క కూరకు పప్పు పులిగూర రెడీ అయింది.
ఇప్పుడు ఈ కూరని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి 5 నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కర్రీస్ కానీ తాలింపులు కానీ ఈ విధంగా చేసుకుంటూ కూరాకులు రెగ్యులర్గా తింటూ ఉన్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది. దీంతో పాటు ఈరోజు మేము ఈ చిప్స్ అనేవి ఫ్రై చేసుకుంటున్నాము. ఇవి స్నాక్స్ లాగా యూస్ చేసుకోవడానికి. రోహన్కి అయితే ఇవి చాలా ఇష్టము. అందుకే వీటిని ఫ్రై చేసుకొని అప్పుడప్పుడు రోహన్కి కూడా పెడుతుంటాము. ఈరోజు చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి రసం అన్నంలోకి ఈ విధంగా సైడ్ డిష్ లాగా యూస్ చేసుకోవడానికి వీటిని ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. ఈ చిప్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఫస్ట్లో ఆయిల్ ఫుల్ వేడిగా ఉన్నది కాబట్టి తొందరగా కలర్ చేంజ్ అయిపోయాయి. తర్వాత ఆయిల్ స్టవ్ ఆఫ్ చేసేసి వేసాను కాబట్టి చివరిలో బాగా వైట్ కలర్లో వచ్చాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. హీట్ అందులో అలాగే ఉంటుంది కాబట్టి. ఈ చిప్స్తో పాటు ఈరోజు లంచ్లో ఏమేమి మెనూ ఉందనేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇది అన్నము, తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇందాక చేసిన పులిగూర, దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తున్నది రసము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేము పెరుగు కంటే కూడా మజ్జిగ ఎక్కువ యూస్ చేస్తాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మజ్జిగ. ఈ సమ్మర్లో వాటర్తో పాటు మజ్జిగ కూడా తీసుకున్నామంటే చల్లగా ఉంటుంది. మీరు కూడా మజ్జిగ ఎక్కువ యూస్ చేయండి. పెరుగు యూస్ చేయడం కంటే మజ్జిగ యూస్ చేయడం చాలా మంచిది. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి చిప్స్. వీటన్నిటితో పాటు మార్నింగ్ చేసిన పొంగల్ కూడా కొంచెం మిగిలింది, అది కూడా ఇక్కడ పెట్టాము. ఈరోజు ఆఫ్టర్నూన్ మెనూ ఇదన్నమాట మాకు. దాని తర్వాత ఇవి సర్వ్ చేసుకునేది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అన్నంతో పాటు పులిగూర కూడా వేస్తున్నాను. ఈ పులిగూరలో నెయ్యి వేసుకొని తిన్నామంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు నేను ఇందాక ఫ్రై చేశాను కదా ఆ చిప్స్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ మాకు ఇదన్నమాట. మీరు కూడా చూసారు కదా. ఈ కర్రీ ఎప్పుడైనా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు రొటీన్ లాగ్, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ లాగ్ ఎలా ఉందో మీరు చూసారు కదా. ఈరోజు మార్నింగ్ నేను పొంగల్తో పాటు పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను. దాంతోపాటు ఈరోజు ఆఫ్టర్నూన్ చుక్కకూర. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, మనం డైలీ రొటీన్ లైఫ్లో ఆకుకూరలు ఇంకా కూరగాయలు బాగా తింటే హెల్త్కి చాలా మంచిది. అందులో ఒకటి ఈ చుక్కకూరాకు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ కూరాకుతో పప్పు వేసి పులిగూర ఎలా చేయాలో కూడా నేను ఈరోజు వీడియోలో చూపించాను కదా. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ చూడొచ్చు. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.